హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఎమ్మి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. చికెన్ పచ్చడి అండి, అది కూడా గోంగూర చికెన్ పచ్చడి అండి. అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నేను వచ్చేసి కిలోన్నర చికెన్ తీసుకున్నానండి. ఇది కిలోన్నర వచ్చేసి బాగా కడిగేసి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. బాగా ముక్కలకల్లా పసుపు, ఉప్పు, ఆయిల్ పట్టేలాగా కలిపేసి మనము ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుందండి. అంత మనకు ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. పచ్చడి కూడా సాఫ్ట్గా ఉంటుందండి. గట్టిగా లేకుండా చికెన్ పచ్చడి అనేది సాఫ్ట్గా ఉంటుందండి. బాగా కలిపాను చూడండి. ఇలా ముక్కల కల్లా పట్టించిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. నేను వచ్చేసి దాదాపు 1.5 అవర్ పైన పెట్టేసానండి. ఈలోపు వచ్చేసి నేను గోంగూర దాంట్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చికెన్ కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత గోంగూర తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 4 కట్టలు అండి, పెద్ద కట్టలు 4 కట్టలు తీసుకొని బాగా కడిగి గోంగూరను కూడా ఇలా ఆకులు ఒలిచి పెట్టేసుకొని బాగా కడిగానండి. ఒక 3-4 సార్లు వాటర్లో వేసి కడిగానండి. కొంచెం ఇసుకలాగుంది, అందుకనేసి ఇసుక ఎక్కువ ఉండడం వల్ల బాగా వాటర్ వేసేసి కడిగేసి ఇలా అయితే బొక్కలు గిన్నె వేసేసానండి. ఇలా చిల్లు గిన్నెలు వేసేసి మొత్తం వాటర్ అంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఈలోపు వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. గోంగూర ఆరేలోపు చికెన్ అదే పచ్చడిలోకి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా అయితే మెంతులండి. తర్వాత వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే ధనియాలు వేసాను. తర్వాత వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసానండి. 1 స్పూన్ వచ్చేసి ఆవాలు వేసానండి. వేసిన తర్వాత గరం మసాలాలను వేసేస్తున్నాను. చెక్క, లవంగ, యాలక్కులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకున్నానండి. వేసేసి మనం అనేది దూరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా వీటిలో మాడకుండా మసాలా అనేది ఫ్రై చేసేసుకోవాలండి. చికెన్ పచ్చడిలోకి వచ్చేసి ఇదే మసాలా అండి, ఇంకేం అవసరం లేదు మనకి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలండి. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఈలోపు అయితే చికెన్ కూడా బాగా నానబెట్టుకున్నాను కదండి. బాగా పట్టేసి నీరంతా వచ్చేసి చూడండి. అదే కడాయిలో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోనే చికెన్ పీసెస్ అనేది వేస్తున్నానండి. ఏం ఆయిల్ అవసరం లేదండి, ఒట్టిదే మనం చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలండి. మనము చికెన్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. లేకపోతే కన్నా కడాయికి అంటుకుంటుంది మనకి. ఎందుకంటే ఇంకా నేను కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి అంటుకోవట్లేదండి. లేకుంటే కానీ చికెన్ పీసులు అంతా అంటుకుంటుందండి. ఇలా మొత్తం అయితే మనం బాగా కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే కానీ అడుగంటుతుంది. మనం బాగా కలిపి ముక్కలంతా ఆవిరి ఇంగిపోయేంత వరకు అండి. ఇదే కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి మనకి. చూడండి వాటర్ అంతా వచ్చేసాయి చూడండి. బాగా ముక్క అయితే వేగిందండి. ఆల్రెడీ నాకు వచ్చేసి ఇది 80% ఉడికిందండి ఆ వాటర్లోనే మనకి. ఇంకా కొంచెం ఉందండి వాటర్ అని, అది కూడా ఇంగిపోయేంత వరకు అండి. మొత్తం వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి చికెన్ ముక్కలు అనేది. చూడండి మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత పీసెస్ అయితే ఇలా ఉన్నాయి కదా, మొత్తము అంతా కలిపేసి పెట్టేసుకున్నాను చూడండి. బాగా అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం పీసెస్ అంతా అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను మొత్తం కడాయిలు ఇవన్నిటిని ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకున్నాను. ఇవి బాగా కొంచెం వేడిగా ఉన్నాయి కదండి. కొంచెం చల్లారేదాకా అయితే ఈలోపు అయితే మనం కడాయిలు అయితే ఆయిల్కి డీప్ ఫ్రైకి అనేది ఆయిల్ వేడి చేస్తున్నానండి. అదే కడాయిల్లో నాకు వచ్చేసి కిలోన్నర చికెన్కి వచ్చేసి 1/2 కిలో దాకా ఆయిల్ పట్టిందండి. 1/2 ప్యాకెట్ వేసేసాను ఆయిల్ అనేది. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు ముక్క కూడా చూడండి మనకు బాగా ఉడికింది. ఇక్కడ చూసుకుంటే కానీ పీసెస్ బాగా ఇలా అంటే విడిపోతుంది కదా, మనకు సాఫ్ట్గా ఉంటుందండి పచ్చడి. ఇలా ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే కన్నా ఆయిల్ అనేది హీట్ అయింది. ఇవి వచ్చేసి చికెన్ పీసులు వేసి ఫ్రై చేసుకోవాలండి. నాకు వచ్చేసి ఒక 3 ఆయిల్ దాకా అయ్యాయండి. నేను కొంచెం కొంచెం వేసేసి ఫ్రై చేసేసాను ఆయిల్లో. ఈలోపు గోంగూర కూడా బాగా ఆరింది కదండి మనకి. ఆరిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి చికెన్ పీసులు ఫ్రై చేసుకుంటున్నా, ఇంకో సైడ్ కడాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, అంతే, ఎక్కువ పట్టదు గోంగూరకి. కొంచెం ఆయిల్ వేసేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసుకోవాలండి. ఈ గోంగూర వచ్చేసి నేను పట్నం గోంగూర తీసుకున్నానండి. అది ఎర్ర గోంగూర అంటారు కదా, అది తీసుకున్నాను. ఇది పుల్లగా ఉంటుందండి. 4-5 రకాలు ఉంటాయి గోంగూర, చూసి తీసుకోవాలండి. మనకు పుల్లగా ఉండేది అయితే కన్నా పచ్చడికి బాగుంటుందండి.
గోంగూర వేసాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం మగ్గబెట్టుకోవాలి గోంగూర అనేది. మనం ఇంత గోంగూర పెడితే ఇంత అవుతుందండి. నాకు ఈ చికెన్కి అయితే కన్నా సరిపోతుందండి 4 కట్టలు అయితే. మనకు అందాజుగా మెజర్మెంట్ తీసుకోవాలంటే 100 గ్రామ్స్ గోంగూర పేస్ట్ అయితే సరిపోతుందండి చికెన్కి. చూడండి గోంగూర కూడా బాగా మగ్గిందండి. మూత పెట్టి మగ్గనివ్వద్దండి, మూత లేకుండానే మగ్గనివ్వాలి బాగా. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి దీన్ని ఒక్కసారి పేస్ట్ అలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మనకి చికెన్ ముక్కలు కూడా బాగా వేగాయి చూడండి. ఇలా వేగాలి, మరీ ఎక్కువ రోస్ట్ కూడా చేసుకోకూడదండి. ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మనకి. వేగిన ముక్కలన్నీ తీసేసి బౌల్లో వేసేసానండి. మొత్తము చికెన్ పీసులు అనేది బాగా వేగాయి. మళ్ళీ ఇంకొక వాయిలాగైతే వేసేసానండి. కొంచెం కొంచెం వేయడం వల్ల మనకు అనేది బాగా వేగుతాయండి. అన్నీ ఒకేసారి వేసామంటే కన్నా కొంచెం వేగుతాయి, కొన్ని వేగవు కదా, పచ్చడి అనేది పాడవుతుందండి. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వేగుతాయండి. ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. మొత్తం తీసేసాను అన్ని బౌల్లోకి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. మా బాబు అంటున్నాడు, అమ్మా నేను తిని ట్రై చేద్దును అంటే, తిన్నా సప్పగా ఉంటాయి, ఏముండదు, ఉప్పు ఉంటుందంటే వాటి తిని చూసి అవునమ్మా ఉప్పుగా ఉన్నాయి అంతే అన్నాడండి. ఈలోపు అదే ఆయిల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. బాగా పెద్ద స్పూన్తో అయితే వేసాను. మనకి చికెన్ బట్టేసి నేను 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నా, 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నానండి. తీసి పొట్టు తీసి బాగా కడిగేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో బాగా ఉడకాలండి మనకి. చూడండి ఇలా బాగా ఉడికితేనే మనకనేది పచ్చడి పాడవదండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేయాలండి. ఇలా మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చడి అప్పుడే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ముక్కలకి అంతా పట్టేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఆఫ్ చేసిన తర్వాత ముక్కలు వేసి కలిపితే టేస్ట్ అంతగా ఉండదండి. అట్లా కూడా ట్రై చేస్తాను నేను ఒకసారి. ఇలా పేస్ట్లో కొంచెం ఉడికితేనే బాగుంటాయండి ముక్క అనేది మనకి. చూడండి ఇలా కలిపాను కదా, ఒక 2 మినిట్స్ బాగా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి పచ్చడికి. ఇప్పుడే నేను ఒక 2.5 టేబుల్స్ పట్టినండి సాల్ట్ అయితే. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి, అదే ధనియాలు, జీలకర్ర వేసాం కదండి, అవన్నీ పొడి గ్రైండ్ చేసి పెట్టేసుకొని వేసేసానండి. మొత్తం పొడి అంతా వేసేసాను. వేసేసి ఒక్కసారి ఆయిల్లో అలా ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన తర్వాతనే కారం వేసుకోవాలండి. అప్పుడు మనకు కారం అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి. పచ్చడి కదండి, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మా బాబు దానితో కూడా స్పైసీగా ఏమా అని చెప్పాడండి. అందుకనేసి నేను బాగా పెద్ద స్పూన్తో వచ్చేసి 4 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం పొడి వేసానండి. బాగా ఇలా వేసేసి మనం కారం వేసిన తర్వాత కలిపేసానండి. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా ఆఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలండి. కారం వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలండి. బాగా కలపాలండి. కారం అంతా పట్టేలాగా ఉంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అస్సలు చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. ఇప్పుడు వచ్చేసి గోంగూర పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. కారం అంతా కలిసిన తర్వాత గోంగూర పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అనేది వేసేసి కలిపేసుకోవడమేనండి మనము. నాకు అంత పేస్ట్ అలా పడుతుందండి, చూసి వేసేసుకోవాలి. మనం పులుపుని బట్టి అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గోంగూర పేస్ట్ వేసేసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి, మనకి అంత కలవాలి కదా, అందుకనేసి నేను కొంచెం కొంచెం వేసేసి కలిపేస్తున్నానండి. మనకి ఇప్పుడు ఇంత రెడ్డిగా ఉన్న పచ్చడి వచ్చేసి కొద్దిసేపు ఉంటే కలర్ చేంజ్ అయిపోతుందండి. మనం గోంగూర వేసాం కదా, పచ్చడి అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా గోంగూర చికెన్ పచ్చడి చేసుకొని చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బాబు అడిగాడు, అందుకనేసి చేసేసానండి ఈరోజైతే చికెన్ గోంగూర పచ్చడి. కలిపేసిన తర్వాత నేనైతే ఒక 2 నిమ్మకాయలండి కట్ చేసి పెట్టేసి రసం అనేది తీసేసుకొని వేసేసానండి. రసం వేసేసాను. అది కూడా వచ్చేసి 2 నిమ్మకాయల రసం అండి, మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నా. ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదండి, మనకు నిమ్మరసం అనేది కొంచెం పడుతుందండి. అందుకనేసి 2 నిమ్మకాయలు అయితే వేసేసి బాగా కలిపేసుకున్నానండి. నేను వచ్చేసి ఐరన్ కడాయిలో చేస్తున్నాను కదండి నిమ్మరసము. మనం గోంగూర వేసినట్టు పులుపు వేసినట్టు ఎక్కువసేపు ఉంచకూడదండి ఐరన్ కడాయిలో. అందుకనేసి కొంచెం సేపు అలాగే పెట్టేసి నేనైతే నెక్స్ట్ బౌల్లోకి తీసేసుకున్నానండి అంతా. ఎందుకంటే ఉప్పు అవి పట్టేస్తుందండి ఐరన్ కడాయి పచ్చళ్ళలో. ఏమంటే ఫ్రైకి బాగుంటుందనేసి పెట్టుకున్నాను నేను. అందుకనేసి ఎక్కువసేపు ఉంచకూడదు అనేసి మళ్ళీ తీసేసానండి. అంతా ఒకసారి కలిపేసి వేడి అంతా తగ్గిన తర్వాత కలిపేసి బౌల్లో పెట్టేశానండి.
ఇలా మొత్తం అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఆయిల్ అయితే తక్కువ ఉందనుకుంటున్నారేమో, ఏం లేదండి, ఆయిల్ సరిపోతుంది. మనకు కొంచెం ముక్క ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. నేను ఈ బౌల్లో వేసేసి పక్కన పెట్టేసి ఒక 6 అవర్స్ పక్కన పెట్టేశానండి. అలాగే అదే బౌల్లో పెట్టేశాను. చూడండి ఎంత పచ్చడి అయిందో, అసలు నాకు చాలా పచ్చడి అయిపోయింది. ఇందులో అంతా తీసేసిన తర్వాత కడాయిలో కొంచెం అన్నం పెట్టేసి, అమ్మ కలిపి పెట్టమ్మ కొంచెం టేస్ట్ చూస్తా అన్నాడండి. ఉప్పు సరిపోయిందో లేదో అంటుంటే నేను కొంచెం చూస్తా అన్నాడండి. అందుకనేసి కొంచెం రైస్ వేసేసి అలా వేసేసి కలిపించాను. చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, అసలు మా బాబుకైతే కలిపి పెట్టేశానండి. ఫస్ట్ మా పాప ఉండేది, పాప లేదు కదా, ఇప్పుడు బాబు అడిగాడు, అందుకనేసి కొంచెం కలిపేసి ఇలా ముద్ద చేసి పెట్టానండి. ఎలా ఉంది నాన్న అంటే సూపర్గా ఉందమ్మా అన్నాడండి. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను అంతా తీసి పక్కన పెట్టేశాను. ఒక 6 అవర్స్ అయితే పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఆయిల్ అంతా తేలింది చూడండి మీకు కదా. ఆయిల్ అంతా తేలిన తర్వాత ఇలా మళ్ళీ నేను వచ్చేసి బౌల్లో పెట్టలేదండి. మనం పింగాణి బాటిల్లో కానీ అలాగే జార్లో కానీ నేను గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెడుతున్నానండి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం బయట పెట్టినా కూడా 6 మంత్స్ ఉంటుందండి కంపల్సరీ. అలాగే నేను ఇంట్లోకి గాజు సీసాలు నిండా తీసాను. బాబుకు కూడా ఒక బాటిల్ నిండా స్టోర్ చేసి పెట్టానండి. పిల్లలకి అంటే పచ్చడి చాలా ఇష్టం కదండి, మా బాబుకి అయితే చాలా ఇష్టం. వాడు అడిగాడని ఈరోజు గోంగూర చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. హాస్టల్కి పంపించడానికి, అక్కడ చెన్నైలో ఫుడ్ చప్పగా ఉంటుంది అనేసి అడిగాడు. ఓకేనన్నా అనేసి వానికైతే చికెన్ పచ్చడి అయితే రెడీ చేసి పంపించానండి. అసలు ఎలా ఉంది మా గోంగూర చికెన్ పచ్చడి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కన్నా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్కి లైక్ ఇవ్వండి ఒకటి కంపల్సరీ అయితే. ఓకే అండి, గోంగూర పచ్చడి అయితే గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.